హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ చూడండి. ఈ కంపెనీ వచ్చేసి మోటో కంపెనీ. దీని మోడల్ వచ్చేసి G54 5G అండ్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్. దీని రేట్ వచ్చేసి 16,000. ఇది ఆన్లైన్లో 17,000 ఉన్నది. అయితే కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ విని వాళ్ళు చేసిన రివ్యూని బట్టి చూసి మొబైల్ బాగుంది అంటే దీన్ని తీసుకున్నాను. కానీ ఇది నన్ను మొత్తానికి కురిపించేసింది భయ్య. మొబైల్ కొని 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిన తర్వాత ఒక 15 డేస్కి నేను పబ్జీ గేమ్ డౌన్లోడ్ చేసిన. గేమ్స్ అంటే మనకు చాలా ఇష్టం. పబ్జీ గేమ్ డౌన్లోడ్ చేసి ఒక 3-4 గేమ్స్ ఆడిన అంతే. మొత్తమే స్టక్ ఆఫ్ అవుతుంది. ఇట్లా ఒక 10 సార్లు స్టక్ ఆఫ్ అయింది. సరే మామూలుగానే కావచ్చు అనుకొని ఈ మొత్తమే అసలు బటన్స్ ఏం పని చేయట్లేదు. బటన్ గిన్స్ ఏం పని చేయట్లేదు. మొత్తమే స్టక్ ఆఫ్ అయింది. ఇక చూడండి, మరి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆలోచించి తీసుకోండి. ఈ మోటో కంపెనీ అసలు తీసుకోకండి. మోటో కంపెనీ ఎందుకు పనికిస్తుందంటే ఓన్లీ ఫోన్ మాట్లాడుకోవడానికి, జస్ట్ కెమెరాలో వాడుకోవడానికి, కెమెరాలో ఫోటోలు తీసుకోవడానికి అంతే భయ. దానికే పనికిస్తుంది. ఇది గేమ్స్కి మాత్రం పనికియ్యది. గేమ్స్ ఆడితే మాత్రం స్టక్ ఆఫ్ అవుతుంది. మరి మొబైల్ తీసుకునే వాళ్ళు ఆలోచించుకొని తీసుకోండి. అస్సలు తీసుకోకండి. ఇక చూడండి ఎట్లా స్టక్ ఆఫ్ అయిందో. మొత్తమే ఒక 10 సార్లు స్టక్ ఆఫ్ అయింది. కొని 1 మంత్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు కస్టమర్కి వాట్సాప్ చాటింగ్ చేస్తే తీసుకురండి రిపేర్ చేసి ఇస్తామంటుండు. కొత్త ఫోన్ 1 మంత్ అవుతుంది. 1 మంత్కే దీన్ని ఇప్పి కుప్ప పెడతా అంటుండు. అందుకే ఆలోచించుకొని ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్ తీసుకోకండి. 16,000 మొత్తం అనవసరంగా తీసుకుంటే ఇంకా ఇది తప్ప వేరే కంపెనీ ఏదైనా తీసుకోండి. రెడ్మీ బెటర్ దీనికంటే. తక్కువ అమౌంట్లో వస్తుంది రెడ్మీ, అది బెటర్ నాకు తెలిసి. దీన్ని మాత్రం తీసుకోకండి భయ్య. యూట్యూబర్స్ రివ్యూస్ ఉంటే వాళ్ళ మాటలు పట్టుకొని తీసుకున్నందుకు నేను మొత్తమే 16,000 నీళ్ళలో వేసుకున్నట్టు అయిపోయింది. మాలాంటి గరీబ్ వాళ్ళకి పనిచేస్తాయని మనం అనుకున్నాం, కానీ ఇది ఉన్నది లాక్కుంటుందని నేను అనుకోలేదు. ఇంతే భయ్య. ఇక ఓకే, దయచేసి ఆలోచించి తీసుకోండి అంతే.